సినీ నటుడు పోసాని కృష్ణమురళికి నరసరావుపేట కోర్టు 10 రోజుల రిమాండ్ విధించింది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై టీడీపీ నేత కిరణ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోసానిని అదుపులోకి తీసుకున్న పల్నాడు పోలీసులు సోమవారం సాయంత్రం నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పోసాని కృష్ణమురళికి మార్చి 13 వరకు రిమాండ్ విధించారు. అయితే తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నరసరావుపేట సబ్ జైల్లో కాకుండా గుంటూరు జిల్లా జైల్లో తనకు రిమాండ్ విధించాలని పోసాని కోరారు. దీనికి అంగీకరించిన న్యాయమూర్తి గుంటూరు జైల్లో రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చారు. దీంతో పోలీసులు ఆయన్ని గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళిపై 17 కేసులు నమోదయ్యాయి. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో ముందుగా అన్నమయ్య జిల్లా రాజంపేట పోలీసులు పోసానిని అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాదులోని ఆయన నివాసంలో పోసానిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ని రాజంపేట తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో పోసానికి రాజంపేట కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక ఈ కేసులో బెయిల్ కోసం పోసాని కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణకు రావడానికి ముందే మరో కేసులో నరసరావుపేట పోలీసులు పీటీ వారెంట్పై ఈరోజు ఉదయం అరెస్టు చేసి తీసుకెళ్లారు. క్రైమ్ నెంబర్ 142/2024 కింద పోసానిపై నరసరావుపేట 2 టౌన్ పిఎస్లో 153, 504, 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే రేపు పోసాని కృష్ణమురళి తరపు న్యాయవాది నరసరావుపేట కోర్టులో బెయిల్ పిటిషన్ వేయనున్నారు. ఇదిలా ఉంటే రేపు ఉదయం మరో కేసులో పీటీ వారెంట్పై పోసాని కృష్ణమురళిని పోలీసులు బాపట్ల తరలించనున్నట్టు సమాచారం. మొత్తం మీద ఈ 17 కేసుల్లో పోసానిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిప్పుతూనే ఉంటారని మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పోసాని జైలు, కోర్టు నుంచి బయటకు వచ్చే సమయంలో మీడియాతో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. నోరు విప్పితే మళ్ళీ ఇంకెన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని భావిస్తున్నారో ఏమో కానీ మీడియా ప్రతినిధులు ఎంత ప్రయత్నించినా వారి వైపు కూడా చూడడం లేదు. ఇక అనారోగ్యం దృష్ట్యా నరసరావుపేటలో అయితే ఆయన మాస్క్ ధరించి కనిపించారు. ఏంది